యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. యేసు బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు మీ స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా, నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నాయన, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించబడి, ప్రేరేపించబడి, నాయన రక్షించబడి మేలు పొందుకున్నట్లుగా సమస్తమును కూడా మేలుకై జ్ఞాపకం చేసుకోమని, మనుషుని జ్ఞానమును చాతుర్యం మరుగుపరిచి నీ దివ్యమైన వాక్యములను మాకు వినిపింపచేసి ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ఇంకా కొద్ది రోజుల్లో లేదా ఒక రోజులోనే సిలువకు అప్పగించబడతాడు అని అనుకున్న సందర్భంలో బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని అంటూ ఉన్నప్పుడంట ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనిరి. ఇక్కడ యేసు ప్రభు ఒక గృహంలో కూర్చుని ఉన్నాడు, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట. అయితే అక్కడికి ఒక స్త్రీ వచ్చిందండి. ఆ స్త్రీ వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందంటే మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే ఆ విలువ ఎంతో కూడా మనకు అర్థం కావాలి అంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. మిక్కిలి విలువగల అని ఇక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్తలో దాని విలువ సుమారుగా తెలపబడి ఉన్నదండి. అక్కడ 300 అంటే 300 దేనారముల విలువ. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్న ఒక ఉపమానం ప్రకారం అక్కడ ఆ రోజుల్లో దేనారము అంటే ఒక్క రోజు కూలిగా పరిగణించవచ్చు. ఒక్క రోజు అంటే ఒక రోజంతా కూలికి వెళితే ఒక దేనారముకు ఇచ్చేవారు అనమాట. అక్కడ 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వచ్చిన వారికి అక్కడ యజమానుడు ఏం చేశాడంటే వారి మీద కనికరపడి అందరికీ ఒక దేనారం ఇచ్చినట్లుగా మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు ఉన్న ఉపమానంలో మనం చూడగలం. అయితే మనము ఆ రోజుల్లో, యేసు ప్రభు ఉన్న రోజుల్లో దేనారము ఒక రోజు కూలి. అయితే ఈమె మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి అంటే 300 దేనారములు అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు 300 దేనారముల ఖరీదు సుమారుగా 300 దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి అనే మాట మనం అక్కడ చదివాం. 300 అంటే 300 దేనారముల కంటే ఎక్కువే కానీ తక్కువ కాదు. సుమారుగా ఇప్పుడు 300 దేనారములు అంటే 300 రోజుల కూలి అని అనుకోవచ్చు.
అయితే వీటిలో ఆదివారాలు ఒక 52 ఆదివారాలు తీసివేస్తే సుమారుగా, లేదా సెలవులు కొన్ని రోజులు తీసేస్తే సుమారుగా 1 సంవత్సరము కష్టపడితే, 1 సంవత్సరము కూలికెళితే ఎన్ని డబ్బులైతే వస్తాయో అంత విలువ కలిగిన అత్తరును తీసుకుని వచ్చి ఒకేసారి ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. అందుకనే ఆ చుట్టుపక్క ఉన్నవారు అక్కడ ఇస్కరియోతు కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అంతేకాదు అతడు అంటాడు, శిష్యుల ముందు అతడు ప్రేరేపించబడి, శిష్యులు అని ఇక్కడ రాస్తుంది, అలాగే మార్కు సువార్తలో కొందరు అని రాస్తుంది, ఆమె మీద కోపపడ్డారంటండి. ఏమని కోపపడ్డారంటే, ఈ అత్తరెందుకు ఇలా నష్టం చేస్తున్నావు అంటే, వారు దేవుని యొక్క విలువ కంటే అత్తరుని విలువ ఎక్కువగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు విలువైనదేదో అర్థమైతే మనం అలా మాట్లాడమండి. వాళ్ళకి గ్రహింపు లేక అలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ తర్వాత మరొక మాట వాళ్ళు అన్నారు, వాళ్ళు బేదల మీద ప్రేమ కలిగి ఉన్నట్లుగా అని అనిపిస్తుంది, కానీ అది అలా కాదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనములో, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములు గమ్మి బేదలకు ఇయ్యలేదనను. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను అనే మాట మనం అక్కడ చదువుతున్నామండి. అంటే అక్కడ వారు బేదల మీద శ్రద్ధ కలిగి బేదలకు ఏమంటున్నారు అంటే కాదు, వాడు దొంగ అయ్యండి దేవుని యొక్క సొమ్మును కూడా వాడు దొంగిలిస్తూ ఉన్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఏమన్నాడో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మనుషులందరూ కూడా, కొందరు అని ఒక చోట ఉంది, శిష్యులు అని ఒక చోట ఉంది, యోధా ఇస్కరియోతు అని మరొక చోట. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, కొందరు మనుషులు ఎవరైనప్పటికీ కూడా మనం చేసే పని దేవుని కొరకు నిలబడుతూ ఉంటే, దేవుని కొరకు మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఇలాంటి మాటలే మన మీదకు వస్తూ ఉంటాయి. కొంతమంది సణుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కోపపడేవారు ఉంటారు, కొంతమంది ఏమో పేదల మీద శ్రద్ధ, లేకపోతే దానికి ఫలానా దానికి ఖర్చు పెడితే బాగుండేది దీని అంటే అశాశ్వతమైన వాటి కొరకు వారు ప్రయాసపడతారు. అంతేకాదు కొంతమంది ఏమో దేవుడి కోసం ఖర్చు పెట్టింది నష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది నష్టం ఎందుకు అని అంటున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనుషులందరూ ఇలా మాట్లాడుతున్నారు, కానీ యేసయ్య ఏమి మాట్లాడాడో మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు, దేవుని కొరకు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది కేవలము ఇలా ద్రవ్య రూపంలోనే కాదండి. మనం పరిచర్య పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ముందడుగు ఒక దేవుని కోసం, సువార్త కోసం, లేదా దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఇగో ఇలాంటివి మాటలే వస్తాయి. కానీ వెంటనే యేసయ్య అంటున్న మాట, మనం అలాంటి మాటలను చూసి కృంగిపోవలసిన అవసరం లేదండి. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం దేవుని మీద ఆధారపడి, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఈ కార్యం వలన దేవునికి మహిమ వస్తుందా రావట్లేదా, మన మనసులో ఉండవలసిన ఆలోచన ఒకటే. ఈ చుట్టుపక్కల మాటలు విని మనం ఏమి కృంగిపోవని అవసరం లేదు. అందుకని వెంటనే యేసయ్య అంటున్నాడు. వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఆ అమ్మాయి మీద కోపపడి ఆ తర్వాత ఇది నష్టం ఎందుకు చేశావు, అంతేకాదు బేదలకి ఇవ్వచ్చు కదా, 300 దేనారాలకి అమ్మి అంటే ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదా దేవునికి బేదలంటే ఇష్టం లేదనుకుంటున్నారా? ఆయన బేదలకు సువార్త, దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంతేకాదు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, బేదలను కనికరించేవాడంట యెహోవాకు అప్పించేవాడని రాస్తుందండి. బేదలను కనికరిస్తే, బేదలకు సహాయం చేస్తే, బేదలను ఆదరిస్తే అది దేవునికి అప్పించినంత అంతగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళేదో బేదల మీద శ్రద్ధ ఉన్నట్లుగా, ఇది బేదలకు ఇచ్చినా సరిపోద్ది కదా,
కాదు, వాళ్ళు వాడుకోవటానికి రాలేదని, వాళ్ళు ఏమండి దొంగిలించడానికి రాలేదని వాళ్ళు అనుకుంటున్న మాటలండి. మనుషులు రకరకాలుగా మన గురించి మాట్లాడుకుంటూ ఉండవచ్చు, కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అదే మనకు ప్రధానం. ఇక్కడ గమనించండి, ఆ స్త్రీ చేసిన ఆ పని గురించి. అత్తరు తీసుకొచ్చింది, మిక్కులు విలువ కలిగిన 1 సంవత్సరం కష్టపడితే ఎంత కూలి వస్తుందో ఆ అత్తరు తీసుకుని వచ్చేసింది, ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసేసింది. దాని గురించి మనుషులందరూ రకరకాలుగా మాట్లాడి ఇది వ్యర్థం, ఇది నష్టం, దీనివల్ల ఉపయోగం లేదు, ఇదంతా కూడా వ్యర్థమైన పని చేసింది, ఈమె అంతా వేస్ట్ చేసేసింది అని ఆమె గురించి రకరకాలుగా సనుక్కుంటూ మాట్లాడుకుంటూ ఆమెను కోపపడుతూ ఉన్నారు. అయితే ఈ లోపు యేసయ్య ఏమన్నాడంటే 26:10 వచనంలో, యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు మనుషులందరూ కూడా ఏ ఒక్కరు కూడా అమ్మా నువ్వు మంచి పని చేశావు అని అన్నవాళ్ళు లేరండి. నువ్వు అద్భుతంగా చేశావు, మాకు రాలేదు ఈ ఆలోచన, నీకొచ్చింది అని ఆమెను మెచ్చుకోవాల్సి లేదా ఆమెను అభినందించవలసింది పోయి ఏమంటున్నారంటే కోపపడుతున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం ఒక మంచి కార్యము చేయటానికి సిద్ధపడినప్పుడు మనుషులు ఈ రీతిగానే స్పందిస్తారు. ఎందుకనంటే కొన్నిసార్లు కొంతమంది సంఘాలలో కూడా ఏమనుకుంటారంటే, నేను చేయని పని ఇంకెవరు చేయటానికి వీల్లేదు, నాకు రాని ఆలోచన ఇంకెవరు చేయటానికి వీల్లేదు, ఏమండి నేనే చేయాలి ఏ పనైనా అనే ఆలోచనతో ఉంటారు చాలామంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరుగుతున్నారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అలాంటి పని చేసిన దాఖలాలు మనకు కనిపించవండి. కానీ ఎవరికి రాని ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది. యేసు ప్రభు అంతటితో వదలలేదండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఏంటి ఆ మంచి కార్యం అని అంటే 12వ వచనం, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను. ఎంత అవగాహన అండి ఈ స్త్రీకి నిజంగా. అందుకని దేవుడిచ్చే ప్రశంస ఏమిటంటే, దేవుడిచ్చే ఆ గిఫ్ట్ ఆమెకి ఏమిటయ్యా అంటే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మనుషులు అనుకుంటున్న మాటలను చూసి దేవుని పనిని మనము ఆగిపోయే పరిస్థితిలో ఉంటాం, వెనకడుగు వేస్తూ ఉంటాం, దేవుడి కొరకు ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. కానీ ఇది ఇలాంటి మనుషుల మాటలు వచ్చి మనను, లేదా ఇలాంటి వ్యతిరేకతలు వచ్చి, ఇలాంటి పరిస్థితులు వచ్చి మనను ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధికి వెళితే నువ్వు మేలు పొందుకుంటావు, అది వాడికి నచ్చదు. దేవుని సన్నిధిలో ఒక మంచి కార్యం చేస్తే దానికి ఆయన 100 ప్రతిఫలిస్తాడు, అది వాడికి నచ్చదు. ఇక్కడ రాయబడింది, ఇదిగో మీలో ఒకడు సాతాను అని. ఆ సాతాను మనసున్న వాడు ఏమంటున్నాడంటే, ఇదెందుకు నష్టం అంటున్నాడు. దేవుని కోసం నువ్వు ఒక మంచి కార్యం చేస్తూ ఉంటే ఇదిగో మనుషులు అనేక రకాలుగా ఈ రీతిగా స్పందిస్తూ ఈ రీతిగా ఆ మాటలను మన హృదయాల్లోనికి తీసుకోకుండా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో, ఇది దేవునికి ఇష్టమైన కార్యమా కాదా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో కూడా వెనక్కి తిరిగి చూడకూడదండి. దేవుని ఇష్టము, దేవుని చిత్తం మనం చేస్తున్నాము అని అంటే ఇంకా అసలు ఎవరు ఏమనుకున్నా కూడా మనము పెద్దగా లెక్క చేయవలసిన పని లేదు. ఈ స్త్రీ కూడా ఒకవేళ ఈ స్త్రీ డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అది బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు పొయ్యకుండా, ఒకవేళ ఈ శిష్యుల్లో ఎవరి దగ్గరికన్నా వచ్చి, ఏమండి కొంతమంది చూడండి, నిజమే కదా యేసుప్రభు శిష్యులు కదా అయ్యగారు, ఏమండి మరి నేను యేసుప్రభుకి అత్తరు వేయాలంటే అని అన్నారు అనుకోండి, అస్సలు కూడా దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. యేసు ప్రభు దగ్గరికి రానివ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడి అట్నుండి అటే పంపించేసేవాళ్ళండి. కాబట్టి నీవు ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో చూసుకుని, దేవుడు నువ్వు అంతే. ఎవరి సలహా తీసుకున్నా కూడా వారి సలహాలు ఏమండి కొంతవరకు ఉపయోగమే కానీ అన్నిసార్లు ఏమండి దేవుని యొక్క చిత్తము, దేవుని పని చేసేటప్పుడు అన్నిసార్లు కూడా అవి ఉపయోగపడవు.
ఆలోచన చేయండి ప్రియులారా. ఆమె చేసిన పని, ఆమె ఎంత డబ్బులు అనేది లెక్కపట్టలేదు. దానికంటే విలువైన వాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఎంత ఇస్తే ఆయనకు మన రుణం తీరుద్ది? అసలు ఏమి చేస్తే ఆయన రుణం మనం తీర్చుకోగలం? ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా ఏమండి ఆయన రుణం తీర్చుకోలేము మనం. ఎప్పటికీ మనం ఆయనకు రుణస్థులమే. ఎందుకంటే ఆయన మన కోసం చేసిన యజ్ఞం, ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త, ఆయనను ప్రేమించే విధం ఏమండి ఏమని వెలకట్టగలం? దానికి అసలు వెల కట్టలేమండి. కానీ ఆమె చేసిన పని ఎవరికి రాని ఆలోచన ఆ ఒక్క స్త్రీకి వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే ఆమెను అభినందించడమే కాకుండా నా కోసం ఒక మంచి కార్యం చేసింది అనుకోకుండా నా భూస్థాపన నిమిత్తం. ఇంకొక మాట మనం చదివితే మార్కు సువార్త 14వ అధ్యాయం, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుతామండి. 14వ అధ్యాయం 7వ వచనం చదువు. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. మేలు చేయాలి బేదలకి. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన శరీరాన్ని అంట తన శక్తి కొలది, ఆమె తన శక్తి కొలది చేసిందంటండి ప్రభు కోసం. కొంతమంది చూడండి, మరి ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వారు ఏమండి దేవుని కొరకు ముందుకు వచ్చే విధానం చాలా ఆశ్చర్యం వేస్తుందండి. కానీ ఆలోచన చేయండి ప్రియులారా, మనం దేవుడి కోసం ఏ కార్యం తలపెట్టినా కూడా మన శక్తి కొలది చేయాలి. మన శక్తి కొలది. ఆ శక్తి, ఆ బలం, ఆ సామర్థ్యం ఇచ్చింది ఆయనే. కీర్తనలు 24:1 చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయనయే. భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు అందరూ ఆయన వారమే, ఆయనకు చెందిన వారమే. భూమి కూడా అయిందే, కాకపోతే మన పేరున రిజిస్టర్ అయ్యి ఉంది అంతేనండి. ఆయన ఇచ్చాడంతే. తన పిల్లలమైన మనకు ఏమండి ఎవరికి వారి వారి సామర్థ్యాలు చొప్పున వారికి అనుగ్రహించాడు. ఆయన కలగజేసిన భూమిలో ముందుగా సర్వమును సృష్టించి మనకు కావలసినవన్నీ కూడా, ఫలాలు కానీ చెట్లు కానీ అన్నీ కూడా, మనకు కావలసిన వాతావరణము కానీ నివాస యోగ్యముగా, మానవుడు నివాస యోగ్యంగా ఉండటానికి ఆయన దీనిని సృష్టించి ఆ తర్వాత మనిషిని తన స్వహస్తాలతో చేసి ఈ భూమిని ఏలండి అని మనకు అప్పగించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవన్నీ ఆయనవే. అయితే మన సమర్పణ ఇక్కడ తేలిపోతూ ఉంటుంది. చాలాసార్లు మన సమర్పణ ఏంటో తేలిపోతుంది అనమాట. మనం ఎంతగా చేయగలం? మన శక్తి కొలది, ఆయన ఇచ్చిన శక్తి కొలది మనము ప్రభు కోసం గట్టిగా నిలబడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె తన శక్తి కొలది చేసి భూస్థాపన నిమిత్తము శరీరమును ముందుగా అభిషేకించెను. అంటే సుమారు ఆయన పస్కా పండుగ రోజు అండి. అదే రోజు అక్కడ ఆయన సిలువకు అప్పగించబడబోతున్నాడు. గురువారం రాత్రి ఆయన సిలువకు అప్పగించబడతాడు గెత్సేమనే తోటలో. ఆ గురువారం పగలు ఈ సంభవం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంకా ఆమెకు సమయము లేదు. అందుకని ఇక్కడ మాట ఏమన్నాడంటే 7వ వచనం 14:7లో, బీదలెల్లప్పుడూ మీతోనే ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా మీ వారికి చేయొచ్చు మేలు, కానీ నేను మీ ఎల్లప్పుడూ మీతో ఉండను. నా సమయం, నా గడియ రాబోతుంది. నేను సిలువకు అప్పగించబడబోతున్నాను. తర్వాత సమాధి చేయబడతాను. 3వ రోజున తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోతాను. కానీ నేను ఎప్పుడు మీతో ఉండను. చేయవలసిన సమయం ఇదే. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్న అద్భుతమైన మహిళ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కరోజు మనం అనుకుంటాం దేవుని పని చేయడానికి రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని వాయిదాలు వేస్తూ ఉంటాం కొన్నిసార్లు. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదమో. ఇంకా రేపు అభిషేకించడానికి, రేపు అత్తరు పూయటానికి ఆయన సిలువలో ఉంటాడు, ఆయన ఎల్లుండి సమాధిలో ఉంటాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అదే అంటున్నాడు, ఆమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం ముందుగా నా శరీరాన్ని అభిషేకించింది. ఎవరికి రాని ఆలోచన, ఎవరు చేయలేని కార్యము ఆ స్త్రీ. దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు.
నిన్ను దేనికో దేవుడు తన నామ మహిమార్థమే వాడుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ మనుషుల మాటలో లేదా పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో, లేకపోతే ఆర్థిక సంబంధమైన పరిస్థితి ఏది నిన్ను అడ్డుకుంటున్నప్పటికీ కూడా నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకు వేయి. మనుషులు ఏమనుకుంటున్నారో అని నువ్వు ఆలోచన చేయొద్దు, కానీ మనుషుల మాటలు కాదు ప్రధానం, కానీ మనుషులు మనల్ని ఎక్కడికి కూడా తీసుకువెళ్ళలేరు. అంతా బాగుంటే బాగుంది అంటారు, లేకపోతే ఏదన్నా తేడా వస్తే వాళ్ళే మనల్ని అల్లరి చేస్తూ ఉంటారు. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుని కొరకు మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందుకు అడుగు వేసి వెంటనే దేవుడు, నీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న కొలది దేవుడు కొరకు నువ్వు ఏం చేయాలో అది చేసి వెనక ముందు ఆలోచన చేయవద్దు. లేకపోతే వెళ్ళి వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదామని ఒకవేళ వచ్చే శిష్యులను అడిగినా కూడా వారు ఆటంకపరిచేవారే, కానీ వారు ఎప్పుడు కూడా ఈ కార్యం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ప్రియులారా గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 12:15 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదను గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని అలా చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు పంటను సమృద్ధిగా పండించాడు. విత్తేవానిలో కానీ నీరు పోసేవానిలో కానీ ఏమీ లేదు, వృద్ధి చేయు దేవునిలో ఉంది. ఒక సంవత్సరం బాగా విస్తారంగా పండిందంట. అతడు ఊహించిన దానికంటే ఎక్కువగా పండింది. లేకపోతే ముందే ఊహిస్తే మరి పంట వస్తుంది కాబట్టి ముందుగానే కొట్లు సిద్ధం చేసుకునేవాడు. అయితే పండిన తర్వాత ఈ కొట్లు సరిపోవు అని అనుకుని పెద్ద కొట్లు కట్టించి ఆ ధాన్యమంతా కూడా సమకూర్చుకొని ఏమంటున్నాడంటే, అసలు దేవుడు ఊసలేదు, దేవుడి కొరకు ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు. ఇక్కడ అదే ఉంది, దేవుని ఎడల ధనవంతుడు కాక. మనము ఈ లోకములో సమకూర్చుకుంటున్నాం, బాగానే ఉంది. పరలోకములో సమకూర్చుకునేదే మనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కొరకు నువ్వు వాడుకునేది అది వాడబడిపోతుంది, అది వ్యర్థమైపోతుంది. అలాగే నువ్వు దాచుకునేది వేరొకరు అనుభవిస్తారు. నువ్వు దాచుకునేది మరి నీది అనే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే, నువ్వు దేవుని కొరకు ఏదైతే చేశావో అదే నీది, అదే శాశ్వతమైనది, అదే పరలోకంలో నీకు ధనము సమకూర్చోబెట్టేది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీ కొరకు నువ్వు ఎన్ని వస్త్రాలు కొనుక్కుంటావో, గృహాలు కట్టుకుంటావో, ఏది చేసినా కూడా అది వాడబడిపోయింది, అది అయిపోయింది. దానివల్ల నీకేమీ ప్రతిఫలం వచ్చేదేమీ లేదు. రెండవది, నీవు దాచుకున్నది ఇతరులు తీసుకుంటారు, నువ్వు దాచుకున్నది ఇతరులు తీసుకుంటారు. మరి నీది అనేది ఏదైనా ఉంది అని అంటే, నువ్వు దేవుడి కోసం ఏదైతే చేశావో, నువ్వు దేవుడి కోసం ఏదైతే ఖర్చు పెట్టావో, నువ్వు దేవుడి కొరకు ఏ పరిచర్య అయితే చేశావో, నీ సామర్థ్యాన్ని, నీ సొమ్ములను, నీ సమయాన్ని ఏదైతే దేవునికి ఇచ్చావో అదే పరలోకములో నీకు ధనము సమకూర్చబడుతుంది. యేసు ప్రభువు కూడా అదే అన్నాడు, మీరు పరలోకములో ధనము కూర్చుకున్నటకు ప్రయాసపడండి అన్నాడు. ఇహలోకములో కోసం నువ్వు ప్రయాసపడవద్దు. ఎందుకంటే ఒకానొక రోజు ఇక్కడ అదే అంటున్నాడు, ఇతడు చక్కగా మొత్తం సమకూర్చుకుని అంటున్నాడు, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు అని అంటున్నాడే కానీ, సంతోషించు అంటున్నాడే కానీ, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని స్తుతించినట్లుగా కానీ, దేవుని కొరకు ఏదైనా చేసినట్లుగా కానీ అక్కడ మనం చూడడం. అందుకని అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి. అతను ఏమన్నాడు చూసారండి, వెర్రివాడా. చాలామంది ఈ వెర్రితనంలోంచి బయటకు రావట్లేదు. ప్రభువుని ఆరాధన చేస్తూనే కూడా, సత్యము తెలిసి కూడా ఈ వెర్రితనం పోవట్లా. గమనించండి ప్రియులారా, నీ ప్రాణం ఈ రాత్రి అడుగుతున్నారు, మరి నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరి అవుతాయి? అక్కడ అంటున్నాడు, దేవుడు కొరకు మనము ధనము సమకూర్చుకోవాలి. తన కొరకే సమకూర్చుకునేవాడు తన కొరకే సమకూర్చుకున్నాడు అనుకుంటాడు, కానీ తనది కాదు.
ఇక్కడ మనం పరిశీలన చేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇది నష్టం అంటున్నారు. దేవుడి కొరకు ఖర్చు పెట్టింది కానీ, దేవుడి కొరకు ఇచ్చింది కానీ, దేవుడి కొరకు మన సామర్థ్యాన్ని ఉపయోగించింది కానీ, పరిచర్య చేసింది కానీ ఏది వ్యర్థంగా పోదు. ఆయన అంటున్నాడు కదా, సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ఉంటుంది. మనం కూడా అనుకుంటాం ఏమనంటే, నేను పలానా వాళ్ళకి పలానా రోజున సహాయం చేశానండి, లేకపోతే వాళ్ళకి అలా చేశానండి, వాళ్ళ అవసరతలో ఉంటే ఇలా చేశానండి, కానీ ఈరోజు వాళ్ళు నన్ను మర్చిపోయారండి, నా ముందే వాళ్ళు తిరుగుతున్నారు, నా ముందే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అని అంటాము. మనం చేసిన సహాయాన్ని వాళ్ళు గుర్తుంచుకోలేదు అని బాధపడుతూ ఉంటాం. నిజమే, నువ్వు మనుషులకు చేస్తే అలాగే ఉంటుంది, అలాగని చేయొద్దని అంటలేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వు ఎవరికి చేసినా ఒకవేళ వారు మర్చిపోవచ్చు, ఒకవేళ నిన్ను పట్టించుకోకుండా ఉండవచ్చు, అసలు నీ పేరు రాకుండా ఉండవచ్చు, లేకపోతే అసలు నువ్వు చేసావనే ఆలోచన లేకుండా వారు నీ ముందు తిరుగుతూ ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈమె చేసింది ఎల్లప్పుడూ జ్ఞాపకమే. ఎప్పుడు వరకు? సర్వలోకములో, ఈ ఒక్క యెరూషలేములోనో లేకపోతే ఇశ్రాయేల్ దేశం లేకపోతే అక్కడక్కడగా కాదు, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది అని దేవుడు ఆ రోజే సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆమె గురించి మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ రాత్రికి దేవుడు యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడబోతున్నాడు. ఆ పగలు పూట ఇంకా రేపు మనది కాదు అని అనుకుంది, ఆ రోజే చేయాలనుకుంది. యేసు ప్రభు సిలువకు అప్పగించబడబోతున్నాడు, సమాధి చేయబడబోతున్నాడు, 3వ రోజున తిరిగి లేపబడుతున్నాడు. కాబట్టి నేను ముందుగా వెళ్ళి ఈ అత్తరు ఆయన శరీరానికి పోసి ఆయన శరీరాన్ని భూస్థాపన నిమిత్తం అభిషేకించాలని ఆమె అనుకున్న విధానం, తన ఖర్చు, తన కూలి, తన యొక్క తానే ఖర్చు పెట్టి తీసుకొని వచ్చింది. నేను ఇలా చేద్దాం అనుకున్నాను, ప్రతి వాళ్ళు ఇవ్వండి అని అలా కూడా అడగలేదండి. ఆమె ఇలా చేద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదండి. ఆమంతడు ఆమె తీసుకొచ్చేసరికి వాళ్ళందరూ ఏమో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేశాను. ఎప్పుడైనా దేవుడి కొరకు మీరు ఒక మంచి కార్యం తలపెట్టారా? మీరు ధన్యులు. దేవుడి కోసం ఏదైనా చేశారా? దేవుడి కొరకు ద్రవ్య రూపంలోనే కాదు, పరిచర్య రూపంలోనే ఏదైనా కానీ దేవుడి కోసం మీరు ఒక మంచి కార్యం తలపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు తన యొక్క నామ మహిమార్థమై మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు దేవుడికి చేసింది ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడు. మనుషులు ఏమనుకుంటారో అనుకోవద్దు. దేవుడు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు తప్పనిసరిగా. దేవుడికి ఏది చేసినప్పటికీ కూడా దేవుడి కోసం, దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి కొరకు గొప్ప కార్యాలు తలబెట్టి ఘనముగా దేవుని నా మహిమార్థమై వాడబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవా యేసయ్య, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. బిడ్డలందరినీ బలపరచండి. నీ కొరకు ఒక మంచి కార్యం, గొప్ప కార్యాలు తలపెట్టి విజయం పొందుకునే, ఘనమైన కార్యాలకు తలపెట్టి విజయం పొందుకునే భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని. ఆయన తండ్రి, అత్తరు బుడ్డి నాయన చాలా విలువ కలిగింది, అంతకంటే విలువైన దేవుడు నీవని గ్రహించిన స్త్రీ ప్రభా, అయ్యా ముందుగా నీ శరీరాన్ని అభిషేకించటానికి అయ్యా ఆమె అంతగా త్యాగం చేసి నాయనా తండ్రి నీకు సంతోషాన్ని కలిగించింది. అంతేకాదు అవగాహనతో చేసింది, కానీ ఎలా పడితే అలా వృధా చేయలేదయ్యా. వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఆమె వృధా చేయలేదు. కానీ ప్రభా నాయనా తండ్రి, నాయనా నీవు సిలువకు అప్పగించబడబోతున్నావు, సర్వలోక మానవాళి కోసం ప్రాణం పెట్టబోతున్నావు. ఆ అత్తరికంటే మిక్కిలి విలువైన నీ రక్తమును వెల కట్టలేని నీ రక్తమును, పరిశుద్ధ రక్తమును సర్వలోక మానవాళ్ళందరి కోసం ఆ స్త్రీ కొరకు కూడా కార్చబోతున్నావు. అందుకనే ఆమె ఆయన చేసే త్యాగం ముందు నేను చేసేది ఎంత అనుకుని నీ సన్నిధిలో ఆమె అర్పించిన అర్పణను అంగీకరించి ఆమెను జ్ఞాపకార్థముగా ప్రశంసించావు. నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు వింటారు ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నాయనా తండ్రి. అదిగో ఆ వెర్రివాని వలే కాకుండా ప్రభా,
నాయన తండ్రి తినుము త్రాగుము సుఖించుమని కొట్లు కట్టించుకొని ప్రభా తన కొరకే సమకూర్చుకునే వాడిలాగా కాకుండా నీలో ధనవంతులమయ్యే కృప దయచే, నీలో ఉన్నతమైన కృపతో ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి, బలపరచండి. నీ ఆత్మతో అభిషేకించి మహిమ మీరు పొందుకొనమని ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన నాయన అస్వస్థత కానీ అనారోగ్యాలు కానీ నాయన తీసివేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి సమృద్ధి ఇచ్చి కుటుంబాల్లో నెమ్మది సమాధానం అన్నిటికంటే మించి రక్షణ భాగ్యం అనుగ్రహించి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.